నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనకి సత్యనారాయణ చెప్పండి, ఏదైతే శనగ పంట అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. శనగ పంట బేల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో శనగ పంటను అమ్మటానికి వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఘర్షణ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిర్దేశించిన తేదీలు ఏదైతే మార్కెట్ యార్డ్ వాళ్ళు కొన్ని డేట్స్ ఇస్తారు, ఈ డేట్స్ లోనే రండి, ఈ డేట్స్ లో అమ్మటానికి అని చెప్పేసి వాళ్ళు అంత పెద్ద ఎత్తున లోడింగ్ వేసుకొని మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత ఈ రోజు కాదు రేపు రండి అని చెప్పేసి అక్కడ పాలకవర్గం అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకి ఈ రోజు న్యూస్ లో ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. బేల మార్కెట్ ద్వారా ఇక్కడ శనగ కొనుగోలు అయితే బేలలో ప్రారంభమయ్యాయి. అయితే అక్కడ బేలలో ప్రస్తుత పరిస్థితి మాత్రం ఎట్లుందంటే రైతులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే తాము ఎప్పుడైతే అంటే ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించారు రైతులకు. ఎందుకంటే రైతులు ఆ మార్కెట్ యార్డ్ వద్ద పడిగాపులు కాయకుండా ఉండేందుకు ప్రతి గ్రామానికి కొన్ని డేట్స్ ఇచ్చారు. ఆయా తేదీల్లోనే వాళ్ళు రావాలని, ఆయా తేదీల్లో వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పంటలు కొనుగోలు చేస్తామని చెప్పేసి మార్కెట్ అధికారులు రైతులకు సూచించారు. అయితే ఆ తేదీల ప్రకారంగానే ఆ బేల మండలం దహగాం గ్రామానికి చెందినటువంటి రైతులు తమ శనగ పంట తీసుకొని అంటే అద్దె ట్రాక్టర్లలో అద్దె వాహనాల్లో వాళ్ళంతా కూడా శనగ పంటలు వేసుకొని అక్కడికి వచ్చినటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. అయితే కానీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఏవైతే తాము తెచ్చిన పంటలు అంటే తమ డేట్స్ ఉన్నప్పటికీ కూడా తమ పంటను కొనుగోలు చేయట్లేదని, ఎవరైతే రైతులు అధికారులకు డబ్బులు ముట్ట చెబితే వాళ్ళ సరుకులే వాళ్ళ ధాన్యాన్నే ముందు కొంటున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే అక్కడ మార్కెట్ సిబ్బంది ఉన్నారో ఆ మార్కెట్ సిబ్బందికి పరిచయస్తులు కానీ లేదా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రైతుల దగ్గర నుంచి ముందుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, తమను మాత్రం అక్కడ పరిగాపులు కాయిస్తున్నారని చెప్పేసి రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే వాస్తవంగా తమ డేట్స్ ఉన్నప్పటికీ తమకు ప్రకటించిన తేదీలోగానే తాము వచ్చినప్పటికీ కూడా తమ ధాన్యం కొనకుండా తమకంటే వెనుక వచ్చినటువంటి వాళ్ళ యొక్క ధాన్యాన్ని కొంటున్నారని ప్రధానంగా రైతులైతే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇదొకటి ఆరోపణే కాకుండా ఏవైతే ఆ శనగ పంట తీసుకొచ్చిన తర్వాత ఆ నమూనా పేరుతో అంటే శాంపుల్స్ సేకరణలో భాగంగా నమూనా పేరుతో ప్రతి బస్తా నుంచి 2-3 క్వింటల్ల శనగల్ని వాళ్ళు తీసుకుంటున్నారన్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తం మీద ఒక బస్తాకి 51 కిలోలు తోకితే అందులో దాదాపుగా 2-3 కిలోలు శాంపిల్స్ కోసం వెళ్తుంది. ఆ శాంపుల్ కూడా తిరిగి ఇవ్వట్లేదని అక్కడ ఉన్న సిబ్బంది ఆ శాంపుల్స్ అంతా కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు. అంటే ఓవరాల్ గా జిల్లా వస్తున్నట్టయితే శనగ కొనుగోళ్లలో రోజు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. ఎందుకంటే గత ఫిబ్రవరి 20వ తేదీ నుంచే ఆదిలాబాద్ జిల్లాలో శనగ కొనుగోళ్లు ప్రారంభమైనప్పటికీ కూడా అంటే వాయిదాలు పడుతూ జాప్యం జరుగుతూ వస్తుంది. కొన్ని వాతావరణ కారణాల వల్ల కావచ్చు, మరికొంత సిబ్బంది లేక కావచ్చు, మరికొన్ని కారణాలు కావచ్చు. మొత్తం మీద అనుకున్న విధంగానైతే మటుకు అంటే అనుకున్న లక్ష్యానికి మాత్రం శనగ కొనుగోలు ఇక్కడ జరగలేదు. ఇప్పుడు బేల మార్కెట్ యార్డ్ లో ఏదైతే ఉందో ఇప్పటి వరకు దాదాపు 27 క్వింటాల వరకు మాత్రము శనగ కొనుగోలు జరిగినట్టుగా అక్కడ మనకు సమాచారం అంతా 27,000 క్వింటాలు జరిగినట్టుగా సమాచారం అంటుంది. ఓవరాల్ గా రోజుకు అక్కడ బేల మార్కెట్ యార్డ్ లో 2,000 క్వింటాలు సగటున కొనుగోలు చేస్తున్నట్టుగా అక్కడి అధికారులు సిబ్బంది మనకు చెప్తున్నారు. అంటే ఈ శనగ కొనుగోలులో జాప్యం, ఈ శనగ రైతుల ఆందోళన ఈ రోజు కాదు, గత కొద్ది రోజులుగా కూడా అది పక్కన జేనత్ మండల కేంద్రం తీసుకున్నట్టయితే జేనత్ మండల కేంద్రంలో కూడా ఈ శనగ రైతుల ఆందోళన అక్కడ కొనసాగింది. ఎవరైతే ఆ అద్దె ట్రాక్టర్లు తీసుకొచ్చినటువంటి ఒక వాహనాలు అక్కడ లైన్ లో నిల్చొని పెడితే వాళ్ళని కాదనకుండా వేలనుకోవడం, తర్వాత అకస్మాత్తుగా ఉన్న ఫలంగా శనగ కొనుగోలు వాయిదా వేస్తున్నట్టు, శనగ కొనుగోలు నిలిపేస్తున్నట్టు అక్కడ అధికారులు ప్రకటించడం. రైట్ సత్యనారాయణ, మొన్న మనం ఖమ్మం మార్కెట్ యార్డ్ లో కూడా ఒక సంఘటన చూసాము. మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెట్ యార్డ్ లో ఉన్న వాళ్ళ అధికారులకి వాగ్వాదం జరిగి కొట్టుకునే పరిస్థితి వచ్చింది, కొట్టుకున్నారు కూడా. అలాగే అంటే ఏదైతే రైతు తన తెచ్చిన ధాన్యం ఏదైతే ఉందో నేరుగా అమ్ముకునే సౌకర్యాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. దళారీ వ్యవస్థని రూపుమాపడానికే కొన్ని ప్రయోజనాల కొరకు రైతులకి ఇటువంటి సౌకర్యాన్ని కల్పించింది. అయినా సరే అధికారులే అక్కడ దళారులు ఇప్పుడు మీరు చెప్తున్నారు బస్తాకి 2 కేజీలు చొప్పున శనగలు తీసుకుంటూ ఉంటే ఎన్ని కేజీల శనగలు ఈ అధికారులు కానీ అంటే దళారుల వర్గంగా రూపొందే అవకాశం ఉందంటారా? మార్కెట్ యార్డ్ లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అదే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రం మార్కెట్ యార్డ్ లో దళారీ వ్యవస్థ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం 2 కేజీల చొప్పున ధాన్యాన్ని శాంపుల్స్ పేరుతో స్వీకరించడమే కాకుండా
అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే సిబ్బంది దళారులు ఉంటారో వాళ్ళు రైతులతో కనెక్ట్ అయ్యి మీరు డబ్బులు ఇస్తే మీ శనగ కొనుగోలు ముందు తీసుకెళ్తాం, మీ పేరు ముందుకు తీసుకెళ్తాం అన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనిపై అధికారులు ప్రశ్నిస్తే అంటే ఎందుకు ఇలా జరుగుతోంది, మరి ఆ రైతులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా, రైతులు పడిగాపులు కాస్తున్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు ఆ వెనుక వచ్చిన వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు, ముందు వచ్చిన వాళ్ళకి ఎందుకు కొనుగోలు చేయట్లేదు ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్న సమాధానం ఎలా ఉందంటే, అంటే వీళ్ళందరూ కూడా లోకి అంటే ఆ మార్కెట్ గిడ్డంగుల్లోనికి అంటే షెడ్ల కింద ఉన్నారు, కానీ బయట వచ్చినటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వాహనాలు బయట ఉన్నాయి కాబట్టి శనగ తడిచే అవకాశం ఉంది, వాతావరణం మబ్బు పడుతుంది కాబట్టి వర్షం వచ్చే అవకాశం ఉంది, వర్షం వస్తే శనగలు తడిసిపోతాయి కాబట్టి వాళ్ళని లోని కానిచ్చి వాళ్ళ కాంటా వేసామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రభుత్వం వీళ్ళకు ఏదైతే మద్దతు ధర అంటే వీళ్ళు రైతులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే శనగ కొనుగోలు చేస్తున్నారు, కానీ మేము తీసుకొచ్చిన మొత్తం పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ లో 4,700 మద్దతు ధర ఉంటే ఆ ప్రభుత్వ మద్దతు ధర 5,335గా ఉంది. సో ఈ వీళ్ళు ప్రభుత్వానికి అమ్మేటటువంటి ఒక దిశగా ఆ మద్దతు ధరకు అయితే విక్రయిస్తున్నారు. కానీ ఆ మిగతా ధాన్యం అంటే దాదాపు ఇక్కడ ఒక్కొక్క రైతుకి ఎకరానికి దాదాపుగా 9 నుంచి 8 నుంచి 10 క్వింటాల వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే కొనేసరికి మిగిలిన అంటే కొంతమందికి 10 క్వింటాలు రావచ్చు, కొంతమందికి 9 రావచ్చు, 8 రావచ్చు, 7 రావచ్చు. అంటే ఆ పంట వాతావరణం భూమి స్వభావం ఇవన్నీ పట్టుకొని ఆ రైతులకి ఆ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ 6 క్వింటాలు మాత్రమే తీసుకుంటే మిగతా ధాన్యం వాళ్ళు ప్రైవేటు వ్యాపారులకు అంటే దాదాపుగా 600 రూపాయలు కంటే తక్కువకి వాళ్ళు అమ్ముకొని నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు ప్రధానంగా ఈ డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. ఏంటంటే చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పేసి ప్రభుత్వం ఉంది, కానీ ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి ఆ పంట ఆఖరి గింజ వరకు కూడా ఆ రైతుల వద్ద నుంచి ఆ ప్రభుత్వం కొనుగోలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా రైతుల నుంచి బలంగా వినిపిస్తుంది. దాంతో పాటుగా అంటే ఈ ఏవైతే తేదీలు కేటాయించిన ప్రకారంగా తాము ఎప్పటి నుంచో తమ పనులన్నీ మానుకొని, ఎందుకంటే ఈ ప్రక్రియ ఎలా సాగుతుందంటే ముందుగా శాంపుల్ సేకరించిన తర్వాత ఆ రైతులకి వాళ్ళకి తీసుకొచ్చినటువంటి బస్తాలు ఏవైతే నింపమని ఇస్తారు అంటే 6 క్వింటాలు చెప్పున ఎకరానికి 6 క్వింటాలు చెప్పున బస్తాలు ఇస్తారు. ఆ బస్తాలన్నీ కాంటా అయిన తర్వాత అవి లోడింగ్ అయ్యేంత వరకు కూడా అంటే ఏదైతే కాంటాక్ట్ వేసినటువంటి ఒక శనగ ధాన్యాన్ని వాళ్ళే కాపాడుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అంటే వర్షం వచ్చినా వాళ్ళకి బ్యాగులు ఇస్తారు, తర్వాత ఆ టార్పాలిన్ క్లాతులు ఇస్తారు, అవన్నీ కూడా వేసి అంటే లారీ లోడ్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పటిదాకా రైతు అక్కడే పడిగాపులు కాయాల్సిందే. అంటే దాదాపుగా ఆ మార్కెట్ కు వచ్చినటువంటి రైతు ఒక్క రోజులో తిరిగి వెళ్లిపోయే పరిస్థితి లేదు, కనీసం 3 రోజులైనా అక్కడ పడిగాపులు కాయాల్సినటువంటి ఒక దుస్థితి ఆ రైతులకు ఉందని చెప్పేసి రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇంటి దాకా అన్ని పనులు మానుకొని ఇక్కడికి వస్తే కనీసం ఒక పంట కొనుగోలు అమ్ముకోవడానికి 3 నుంచి 4 రోజుల పాటు మేము యాతన పడాల్సి వస్తుందని చెప్పి రైతులు అంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా తమ పంటను కొనుగోలు చేయాలని, ఆఖరు గింజ వరకు కొనుగోలు చేయాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.